సినిమా సెన్సార్ కంప్లీట్. యూఎస్ సర్టిఫికేట్ అందుకున్న విజయ్ దేవరకొండ. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ దెబ్బతో కింగ్డమ్ సినిమాపై ఆడియన్స్లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. అసలు ఇది కదరా విజయ్ దేవరకొండకు పడాల్సిన సినిమా అనిపించింది. ఈ ఏడాది ఇంపాక్ట్ చూపించిన తోపు టీజర్లలో ఇది పక్కా టాప్ ప్లేస్లో ఉంటుంది. అసలు టీజర్ను సినీ లవర్స్ ఎన్నిసార్లు చూశారో వాళ్ళకు కూడా తెలియనంత రిపీటెడ్గా చూశారు. ఒక్కో ఫ్రేమ్ అద్భుతం అనే మాటను కూడా దాటేసింది. విజయ్ మామూలుగా కొట్టడని అనిపిస్తుంది ఈసారి. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కాబోతుంది. అంటే మరో 5 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేట షురూ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకున్న హైప్ చూస్తుంటే రిలీజ్ తర్వాత రికార్డులు తిరగరాసేలానే కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని ఇన్సైడ్ టాక్. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ జరగబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా తన రెమ్యునరేషన్ను సైతం సగం తగ్గించుకున్నాడు. సినిమా క్వాలిటీ కోసం పారితోషికం తగ్గించుకొని సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో చూసుకుందాం అనుకున్నాడు. పడిన చోటే లేవాలన్న సామెతను ఒంటబట్టుకొని గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ దెబ్బతో రికార్డులన్నీ విజయ్ దేవరకొండ పండబెడతాడు అనే కాన్ఫిడెంట్ ఆడియన్స్కు వచ్చేసింది. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో మంచి తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ సాగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫ్యార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా గిరీష్ గంగాధరన్, జోమోంటీ జాన్ సినిమాటోగ్రఫర్లుగా చేస్తున్నారు. కింగ్డమ్ ఒక స్పై యాక్షన్ డ్రామా. ఒక సాధారణ వ్యక్తి నాయకుడిగా ఎలా ఎదిగాడు, తన ప్రజలను రక్షించడానికి అతను ఏం చేశాడనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది.